హాయ్ అండి, నమస్తే అండి. ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. చాలామంది పతివ్రతల గురించి చెప్దాం అనుకుంటున్నాను, వినండి. చాలామంది పతివ్రతలు ఉన్నారండి ఇక్కడ. ఏంటంటే ఒకరు బాగుపడితే చూడలేదు, చెడిపోతే ఎట్లేదు. అది ఎప్పుడు చెడిపోద్దా, అది ఇంటికి బాగుపడిపోవాలా, అది ఎలాగ అయిపోవాలి, అది ఎలాగ అయిపోవాలి అని చూసినలే ఉన్నారు, కానీ ఎవరికి ఎట్టినోళ్ళు లేరండి ఈ రోజుల్లో. చెప్తాను ఏంటంటే, ఎంత రోజు అవతల దాని మీద నిందలేద్దాము, అవతల దాన్ని ఈదిలో పడేద్దాము, వాళ్ళ కుటుంబాన్ని ఈదిలో పడేద్దాము. అది ఎందుకు హ్యాపీగా ఉండాలి, ఇంట్లో ఉండి కూర్చొని ఎలాగొచ్చేస్తుంది దానికి రూపాయలు, అలాగే ఇలాగని నేను కొన్ని ఊసులాడుకుంటారండి. ఎందుకు ఊసులాడుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఎవరింటికి వెళ్ళను, నాకు అంత అవసరం లేదు. నేను ఎవరింటికి వెళ్ళి ఊసులాడే పని నాకు అవసరం లేదు. కొట్టుకి వెళ్ళానా, కొట్టు దగ్గర కూర్చుంటాను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఊసులాడితే ఊసులాడతాను. ఇంటికి వచ్చానా, ఇంట్లో తలుపు వేసుకొని కూర్చుంటానండి. నా పద్ధతి అది. ఏంటి అమ్మ పతివ్రతలు ఉన్నారండి, ఒక్క మూడుతోటి అనకూడదు, కానీ ఒక్క మూడుతోటే అనకూడదు కానీ కాపురం చేసి పిల్లలకంటే ఆ పతివ్రతలు ఇంకా ఒట్టుకోపోదు అండి. ఏంటి మొగులుంటుండగా మొగులతోటి వేసుకున్న పతివ్రతలు కూడా చెప్తున్నారండి బాబు, సంసారలాగా. ఏంటి ఈ సంసార పతివ్రతలకి అసలు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం అవుతుంది. ఒక్క మనిషిని అనే ముందు మన గొడ్డు కింద మచ్చ మనం చూసుకోవాలి. అవతల కాసి ఈ వేలు చూపిస్తే నీ వైపు 4,000 ఉంటాయి, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. అది ఎప్పటికైనా నీకే తగులుతుంది. నీ గొడ్డు కింద మచ్చ నువ్వే చూసుకోవాలి. ఓకే, బాయ్ అండి.